కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కేసీఆర్ సైనికులు ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం కోసం కొందరు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్లకు ఏ రకంగా పనిష్మెంట్ ఉంటుందనేది ఇవాళ నిజంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం కోరబుట్టినటువంటి పార్టీ, కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు. 60 లక్షల మంది కార్యకర్తలైన బిడ్డలైన కొడుకులం, కన్న కొడుకులం కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో, ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్షించలేం. ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం. 10 మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తూ కూడా జవాబిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు.